అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి గుక్కెడి నీరు కోసం ఏడ్చినటువంటి తెలంగాణ, సాగునీటి కోసం, తాగునీటి కోసం దశాబ్దాల తరబడి తండ్రాటకు గురైంది తెలంగాణ. ఈరోజు అరే మాకు కొద్దిగా చెరువు నింపితే చాలు భూగర్భ జలాలు పెరుగుతాయి, మాకు కొంచెం తూము నింపితే చాలు మా బోర్లో కొన్ని నీళ్ళు పడతాయి అనుకున్న తెలంగాణ ఈరోజు కేసీఆర్ ఏదైతే ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అపర భగీరథ పని వల్ల ఈరోజు భువనగిరి ప్రాంతం ఏదైతే ఉందో, ఈ భువనగిరి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంటంటే ఇది కొంచెం తెలంగాణ ఒకవైపు, తెలంగాణ నుంచి కూడా మొత్తం ఇట్లా ఒక గుట్ట టైప్లో ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ది. ఆ కేసీఆర్ కలగన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుది. రైట్, మనం ప్రస్తుతం ఎక్కడున్నామంటే బస్వాపూర్ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి భువనగిరి మండలం బస్వాపూర్ నియోజకవర్గం దగ్గర ఉన్నాం. బస్వాపూర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. మనకు వెనక కనపడేది ఆ బస్వాపూర్ సంబంధించిన ప్రాజెక్ట్ యొక్క వాల్ గోడ అనమాట. అక్కడి నుంచి కొద్దిగా కిందికి వస్తే అంటే సరే భూ నిర్వాసితులు, ఆ తర్వాత ఇక్కడ తిమ్మాపూర్ అనే ఒక విలేజ్ ఉండే, ఆ విలేజ్ని కూడా తీసేసుకొని పక్కన వాళ్ళందరికీ వాళ్ళ త్యాగఫలం ఈరోజు కాళేశ్వరం ఇచ్చినటువంటి గొప్ప ఒక వరప్రదాయం లాంటి తెలంగాణ నుంచి ప్రాజెక్ట్ నుంచి వచ్చినటువంటి గోదావరి జలం అంతా కలిపి ఈరోజు తెలంగాణ రైతాంగం, అందులో భువనగిరి రైతాంగానికి సాగునీటికి నీళ్ళు అందించే ఒక బృహత్తమైన ప్రాజెక్టు ఈరోజు బస్వాపూర్ ప్రాజెక్టు. దానికి సంబంధించింది ఒక కెనాల్. ఇది ఒక్కసారి ఈ కెనాల్ని ఒకసారి చూపించండి, మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ కెనాల్కు సంబంధించిన దాని మీద బస్వాపూర్ నుంచి ఏదైతే మల్లన్న సాగర్, మేజర్గా మల్లన్న సాగర్ కంటే ముందు రంగనాయక సాగర్ నుంచి వచ్చినటువంటి నీళ్లు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఎత్తిపోతల ద్వారా వచ్చినటువంటి పంపౌజుల నుంచి, బాహుబలి పంపౌజుల నుంచి ఎత్తిపోసినటువంటి నీరు ఈరోజు ఒక 250 నుంచి 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎక్కడి కాళేశ్వరము, ఎక్కడి భువనగిరి మండలానికి సంబంధించిన దాని మీద ఒలిగొండ, అంటే దాదాపు 250 కిలోమీటర్ల దూరం పరవల్లెత్తి ప్రవహిస్తూ ఈరోజు కేసీఆర్ ఒక కలల సౌధం, తెలంగాణ వరప్రదాయిని, తెలంగాణకు నీటి ఊట, తెలంగాణ నీటి అవసరాలు తీర్చే కాళేశ్వరం జలం మీ కళ్ళ ముందు కనిపెడుతున్నటువంటి కథ. గోదావరి ఈరోజు జీవనది, గోదావరికి సంబంధించిన నీరు ఇది బస్వాపూర్ ప్రాజెక్ట్ నుంచి కింద ఏటవాలుగా గ్రావిటీ ద్వారా ఒలిగొండ మండలానికి వెళ్తున్నటువంటి సందర్భం. ఒకసారి మీరు చూడండి ఈ నీటిని కూడా. ఇదంతా చూసిన తర్వాత ఇక్కడ తెలంగాణ రైతాంగం యొక్క ఆనందం, తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ సాగునీటిలో, లేకపోతే వారి యొక్క సాగునీటికి అవసరాలకు తీరుస్తున్నటువంటి ఈ కాళేశ్వర ప్రాజెక్టుని ఒకసారి చూస్తే ఒకసారి అక్కడ కెమెరా ప్యాన్ చేయండి. మొత్తం పచ్చగా మారినటువంటి ప్రాంతం చూడండి ఒకసారి. ఇదంతా కూడా ఇదివరకు బీడి భూములు, ఇదంతా కూడా చెలకలు, ఇదంతా కూడా ఆల్మోస్ట్ భువనగిరి ప్రాంతానికి దగ్గరే ఉండే ప్రాంతం కాబట్టి గుట్టలతో నిండినటువంటి ప్రాంతం. కానీ ఈ యొక్క జలధార, ఈ యొక్క బస్వాపూర్ ప్రాజెక్టు ద్వారా వచ్చినటువంటి ఈ నీరు, ఈ గ్రావిటీ ద్వారా పారుతున్నటువంటి నీరుతోటి ఈ ఫలాలు ఈరోజు ఇదంతా పచ్చగా చూస్తూ ఉన్నాం మనం. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత ప్రాపగండ చేసిందో ఈ ప్రభుత్వం, ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కాళేశ్వరంలో ఏ ఒక్క ఆయకట్ట కూడా, అసలు కాళేశ్వరంలో ఒక ఎకరం కూడా ఆయకట్ట పెరగలేదని చెప్పేసి దాని మీద విష ప్రచారం, ఎన్నో అసత్యాలు, అభండాలు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద వేసిన సందర్భాన్ని మనం చూసినాం. కానీ దానికి నిజంగా అదంతా కాదు. ఎట్టి పరిస్థితుల్లోని కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ జీవధార, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది శతాబ్దాలుగా ఎన్ని దశాబ్దాలైనా కూడా తెలంగాణలో ఒక కలికితురాయిగా మిగులుతుంది. వ్యవసాయ రంగంలోనూ, లేకపోతే సాగునీటికి, తాగునీటికి ఒక గొప్ప తెలంగాణ వరప్రదాయినిగా మిగులుతుంది అనడానికి సజీవమైన సాక్ష్యం మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క గోదావరి జలం. ఎందుకంటే చూస్తున్నాం, కృష్ణా గోదావరి 2 జీవనదులు తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాలు పారుతూ ఉంటాయి. కానీ సుక్క నీటి కోసం ఉమ్మడి రాష్ట్రంలో మనం ఎంత తంటాలు పడ్డామో, ఎంత రైతాంగం ఎంత ఇబ్బంది పడ్డదో మనం చూసినాం. కేవలం తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు కాళేశ్వరం జలాలతోటి, గోదావరి జలాలతోటి ఈరోజు తెలంగాణ రైతాంగానికి సాగునీటి అందియాలని చెప్పేసి ఒక బృహత్తరమైన కార్యక్రమంతో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పేసి అసలు ఒక్క ఎకరా ఆయకట్టు కూడా కాలేదని చెప్పేసి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల నుంచి మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎంత ప్రాపగండ చేసారో చూసినాం. కానీ నిజం అనేది ఎప్పటికైనా నిలబడుతుంది, నిజం అనేది ఎప్పటికైనా ఫలాలను అందిస్తుంది. ఆ ఫలాన్ని అందించే క్రమమే ఈరోజు ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి గోదావరి జలం. ఇది గోదావరి జలం. గోదావరి నుంచి, బాహుబలి మోటార్స్ నుంచి, కాళేశ్వరం లాంటి ప్రపంచ ప్రఖ్యాత ఒక ప్రాజెక్టు నుంచి, అక్కడి నుంచి ఊబి వచ్చిన ఒక జలధార ఈరోజు బస్వాపూర్, అంటే
భువనగిరి అనేది ఇదంతా డక్కన్ పీఠభూమి కాబట్టి ఈ యొక్క మొత్తం ఎత్తు పల్లాలతోటి మొత్తం పైన ఇట్లా కింద ఉంటే గ్రావిటీ కూడా లేనటువంటి ప్రాంతంలో నుంచి కూడా కేసీఆర్ కళల నుంచి, కేసీఆర్ కళల సౌధం నుంచి, కేసీఆర్ ఆలోచన నుంచి వచ్చినటువంటి కాళేశ్వర ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి ఈ జలధార ఈరోజు ఈ యొక్క భూములని, ఈ యొక్క దుక్కులని తడిమి ఈరోజు పంట పొలాలుగా మారుస్తున్నటువంటి సందర్భం. రైట్, ప్రస్తుతం అయితే మనం చూసి చెప్తున్నాం కదా, ఇక్కడ ఏదైతే బస్వాపూర్కు సంబంధించినటువంటి రిజర్వాయర్ నుంచి ఈ గ్రావిటీ ద్వారా పారుతున్నటువంటి ఒకసారి అక్కడ చూపించండి. ఈ నీరు ఎక్కడిదంటే ఇది కాళేశ్వరం జలం కాదు, ఇది ఎల్లంపల్లి అని చెప్పేసి ఒక వితండవాదానికి మరొకసారి తెరలేపిర్రు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు. చూద్దాం, అంటే కాళేశ్వరమే లేకపోతే అసలు కాళేశ్వరమే కూలిపోయింది కదా, అసలు కాళేశ్వరమే కాలిపోయింది కదా, అసలు కాళేశ్వరం అనేది లేదు కదా, లేనప్పుడు మరి ఈ జలం ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత దూరం నుంచి 250 కిలోమీటర్లు ప్రయాణించి ఈరోజు భువనగిరికి ఎందుకు వచ్చిందనే సోయి మరిచి మళ్ళా అబద్ధాల మీద, పచ్చి వితండ వాదన మీద, ప్రాపగండ మీద ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు కొంతమంది, ఇక్కడ గెలిచినటువంటి అంటే పెద్ద 6 గ్యారెంటీలు అన్నారు, ఇంకేదో గ్యారెంటీలు అన్నారు. ఆ గ్యారెంటీల దూరికి పోను, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు నీళ్ళు అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని కూడా క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటుంది ఇక్కడ ఉన్నటువంటి భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, తర్వాత ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. ఇది కేవలం ఎల్లంపల్లి నుంచి వస్తున్న నీళ్లు, అసలు ఎల్లంపల్లికి దీని నుంచి వచ్చిన కాళేశ్వరానికి ఏం సంబంధం అని చెప్పేసి రోజుకో ఊర్లలో, రోజుకో పట్టణాల్లోకి వెళ్ళి వాళ్ళని మిస్గైడ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ నిజం నిలకడ మీద తెలుస్తూ ఉంటుంది. ఈరోజు ఈ కాళేశ్వరం, అసలు మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే దాని మీద ఎన్నో రిజర్వాయర్లు ఉంటాయి. ఆ రిజర్వాయర్లు రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, తర్వాత మల్లన్న సాగర్ కావచ్చు. మల్లన్న సాగర్కి వచ్చేటువంటి మెయిన్ కెనాల్ నుంచి ఎక్కడో మన ఒక పంప్ హౌస్ నుంచి బాహుబలి, కాళేశ్వరం నుంచి వెళ్తున్నటువంటి బాహుబలి పంప్ హౌస్ నుంచి ఈరోజు ఎంత దానికి కూడా మనం చెప్పుకోవాలనుకుంటే కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత ప్రాపగండ చేసి కొన్ని రోజులు దాని మీద విష ప్రయోగం చేసి, దాని మీద విష ప్రచారం చేసి ఒక విఫల ప్రాజెక్టుగా ప్రయత్నం చేసినా కూడా ఆఖరికి రైతన్నల కన్నెర్ర, రైతన్నల ఆక్రోశం ఈరోజు అంత పెద్ద ప్రాజెక్ట్ని ఎట్లా అనవసరంగా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అడిగిన ప్రశ్న ఈరోజు ప్రతిపక్ష నాయకులు, అప్పుడున్నటువంటి నాయకులందరూ కూడా కోరితే ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం బాహుబలి మోటార్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి గోదావరి జలాన్ని ఎత్తిపోసిన క్రమంలో నుంచి అది దాటుకుంటూ రంగనాయక సాగర్కి వచ్చింది, రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్కి వచ్చింది, మల్లన్న సాగర్ నుంచి మెయిన్ కెనాల్ ద్వారా ఇటు పోతే గంధమల్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి పక్కనే ఉంటుంది. అక్కడ కూడా కొంత భూ నిర్వాసితులు వాళ్ళు ఒప్పుకోకపోవడం, 12 టీఎంసీలు ఉన్నటువంటి గంధమల్ల 2 టీఎంసీలకి పరిమితం చేయడం, ఆ తర్వాత ఇక్కడ బస్వాపూర్కి రావడం, బస్వాపూర్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నీళ్ళు ఈరోజు హాయిగా వెళ్ళిపోవడం. ఇక్కడ నుంచి పైల్మాన్పురం అని చెప్పేసి ఒలిగొండ మండలం దగ్గర ఒక పెద్ద చెరువు ఉంటుంది, అదొక ఊట ద్వారా ఎంత అంటే ఒలిగొండ మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు మొత్తం కూడా అదొక చెరువు నిండితే భూగర్భ జలాలు విపరీతంగా పెరుగుతాయి. ఆ చెరువు నిండితే పిల్ల కాలువల ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి ఈరోజు వరి ధాన్యం పండుతుంది. ఆ పండే క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం ఈరోజు ఈ కాళేశ్వరం అని చెప్పేసి. దీని మీద కూడా విష ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజలకు నిజం తెలవాలి, ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత తెలవాలి, ప్రజలకు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి ఏదైతే రైతాంగానికి, ముఖ్యంగా రైతాంగానికి రైతే రాజుగా చూసేందుకు, వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం నింపేందుకు, వాళ్ళ పొలం ఎండిపోకుండా లేకపోతే వాళ్ళ పొలాల్లో ధాన్య సిరులు పండేందుకు అప్పటి కేసీఆర్ చేసిన కృషి ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క కాళేశ్వర జలం. ఈ జలానికి సంబంధించిన దాని మీద ప్రాపగండలు ఇప్పటికైనా నమ్మడానికి లేదు. దీని మీద కూడా మనం అంటే జస్ట్ ఓన్లీ మీకు ఈ కెనాల్ చూపించడమే కాదు, ఇక్కడ నిజంగా ఈ కాళేశ్వరం జలం చూసిన తర్వాత ఇక్కడ రైతాంగం ఏమనుకుంటుంది, నిజంగా ఆ రోజు అపర భగీరథుడు కేసీఆర్ ఆలోచన విధానం, ఆ కాళేశ్వరం కట్టిన విధానం, కాళేశ్వరం కట్టిన తర్వాత ఈరోజు అందుతున్న ఫలం, ఆ ఫలం అందుతున్న క్రమంలో వాళ్ళ ఆనందం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఈ నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కనీసం ఏ మాత్రం అవగాహన లేనిటువంటి కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ప్రాపగండ ఎంతవరకు నిజం అనే దాని మీద ప్రజలకు, ఆ తర్వాత తెలంగాణ ప్రజానికానికి, నగర ప్రజానికానికి తెలవాలి, ఇటు అర్బన్ ప్రాంతాలకు తెలవాలి, ఇటు రూరల్ ప్రాంతాలకు తెలవాలి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగానికి తెలవాలి. ఇది ఓన్లీ సాగునీరే కాదు, తాగునీరు కూడా అందించే ఒక బృహత్వరమైన పథకం. ఇది గోదావరి జలం. చూస్తాం మనం ఎప్పుడైనా చరిత్రలో 2 ఉంటాయి. కృష్ణానది నల్లగా ఉంటుంది, నీలం రంగులో ఉంటుంది, కృష్ణానది పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఈ దార చూడండి ఒకసారి, ముదురు గోధుమ రంగులో ఉంటుంది. ఈ ముదురు గోధుమ రంగు అనేది నీకు ఎక్కడ కాదు, కేవలం గోదావరి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఈ గోదావరి కనిపించేది ఇదే సాక్ష్యం. ఇది కాళేశ్వరం నుంచి వచ్చిందా, ఇది గోదావరి నుంచి వచ్చిందా అనే దానికి ఇంకెవరో చెప్పాల్సిన పని లేదు. ఇది యొక్క దాని రంగే, గోదావరి ఆమెకు ఉన్నటువంటి రంగే, ఆ నీటి రంగే మనకు చెప్తుంది. ఆ చెప్పిన సందర్భాన్ని చూసినా కూడా ఎంత చేసినా, ఎంత అసత్య ప్రచారం చేసినా, ఈరోజు కాళేశ్వరం దాని మీద కూలిపోయే ప్రయత్నం చేసినా, దాని మీద కుట్రలు చేసినా
కానీ దాని పని మాత్రం దాన్ని చేసుకుంటూ పోతూనే ఉంది. తెలంగాణ అనేది ఒక రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చిన క్రమాన్ని ఇంకొంత జస్టిఫికేషన్ చేస్తూ ఇవాళ రైస్ బౌల్ అనేది ఒక తెలంగాణకే కాదు, ఆసియా ఖండాన్ని కూడా రేపు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారే అంత క్రమాన్ని ఈరోజు కాళేశ్వర జలం ఈరోజు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి.